హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏఐబి 20 సిరీస్లో బేర్ యాక్ట్ నుంచి క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయాలి, ఇది మనం కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ సబ్జెక్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ వీడియోలో కాన్స్టిట్యూషన్ రిలేటెడ్లో అమెండ్మెంట్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ బేర్ యాక్ట్ నుంచి మనం ఎలా ఆన్సర్ చేయాలి, డైరెక్ట్ ఆర్టికల్ నుంచి అడిగిన క్వశ్చన్ని ఎలా మనం బేర్ యాక్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ సెలెక్ట్ చేయాలి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం సింపుల్ మెథడ్తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ షెల్ బి సో ఎక్సర్సైజ్ యాజ్ టు ఎన్ష్యూర్ compliancy with the laws made by the parliament and an existing laws mentioned under option A article 352, option B article 256, option C article 254, option D article 301. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్టికల్ 256. ఇప్పుడు మనము కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 256 అనేసి మనకి తెలియకుంటే మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది మనకు తెలియాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడ 4 ఆర్టికల్స్ ఉన్నాయి, 352, 256, 254, 301. ఈ 4 మనము ఆర్టికల్స్ని మనం బేర్ యాక్ట్లో సెర్చ్ చేయాలన్నమాట. సెర్చ్ చేస్తే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ షెల్ బి సో ఎక్సర్సైజ్డ్, ఈ దీని రిలేటెడ్ సెక్షన్ ఏది అనేది మనం కనిపెట్టాలన్నమాట. అదే రిలేటెడ్ ఆర్టికల్ ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడ ఇది కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ క్వశ్చన్ అని మనకు తెలియాలి ఫ్రెండ్స్. ఇంకోటి చిన్న గుర్తు ఏంటంటే ఆర్టికల్స్ అనేవి మిగతా అన్ని సబ్జెక్ట్స్కి మనకు ఆల్మోస్ట్ సెక్షన్స్ అని ఉంటాయి అనమాట. ఒక్క కాన్స్టిట్యూషన్కి మాత్రమే మనకి ఆర్టికల్ అని ఉంటుంది అనమాట. ఒక కాన్స్టిట్యూషన్కి మాత్రమే మనకి ఆర్టికల్స్ అని రిప్రజెంట్ చేస్తాం అనమాట మనము. ఇది ఒక చిన్న గుర్తులాగా పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు, ఎందుకంటే ఇది ఒక బ్లైండ్ నోట్ అనమాట. ఎందుకంటే ఆర్టికల్స్ అని ఉన్న క్వశ్చన్కి మనకి కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ అనమాట. కొంతమంది కనుక్కోలేకపోతే ఇది ఏ క్వశ్చన్ అనేసి మనకి ఆర్టికల్ అని ఉంటే అక్కడ కాన్స్టిట్యూషన్ అని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 352 అని ఉంది ఫ్రెండ్స్. ఆర్టికల్ 352 వచ్చేసి మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్టికల్ 352 అనేది ఇక్కడ చూసుకుంటే ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అనమాట. ఇది ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 2. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్లో చూసుకుంటే మనకి ఎమర్జెన్సీ అని ఎక్కడ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఆర్టికల్ 252 వచ్చేసి ఏ పేజ్ నెంబర్లో ఉంటుందంటే 163 పేజ్ నెంబర్లో ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఏ బుక్లో అయినా ఉంటాయి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆర్టికల్స్ నెంబర్స్ ఉంటాయి, రైట్ సైడ్ వచ్చేసి పేజ్ నెంబర్స్ ఉంటాయి అనమాట. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దండి అసలు. ఇది చిన్న మిస్టేక్ చేస్తారు అందరూ. ఇటు సైడ్ ఉన్నవి ఆర్టికల్స్, అటు సైడ్ ఉన్నవి పేజ్ నెంబర్స్ అని కన్ఫ్యూజ్ అయిపోతారు. రెండు రివర్స్లో చూసుకుంటే మనకి క్వశ్చన్ కరెక్ట్ అనేది రాదనమాట ఆన్సర్. సో కంపల్సరీగా మీరు కరెక్ట్గా చూసుకోండి. పైన రాసి ఉంటాయి పేజ్ నెంబర్స్, ఆర్టికల్స్ నెంబర్స్ అనేసి. ఇప్పుడు మనం 352 ఆర్టికల్ చూసుకుంటే 136 పేజ్లో ఉందంట ఫ్రెండ్స్. మనం ఇప్పుడు 136 పేజ్ నెంబర్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం 136 పేజ్ చూసుకుంటే 350 ఆర్టికల్ వచ్చి ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇది ఆన్సర్ రిలేటెడ్ కాదనమాట. సో వెంటనే మనం తీసేయచ్చు, లేదని మీరు ఎంత దూరం రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. పేజ్ నెంబర్ ఓపెన్ చేసుకొని ఇక్కడికంతా మనం ఇక్కడ చూసినప్పుడు 350 సెక్షన్ రిలేటెడ్ అది కాదని తెలిసినప్పుడు మనం నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆర్టికల్ 256 మళ్ళీ మనం ఆర్టికల్ 256 ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఆర్టికల్ 256 దీనికంటే ముందర ఉంటుంది. ఆర్టికల్ 352 కంటే 256లో ఆబ్లిగేషన్స్ ఆఫ్ స్టేట్ అని ఉండేనమాట. 116 పేజ్ నెంబర్లో ఉందంట. కాబట్టి మనం ఇప్పుడు 116 పేజ్ నెంబర్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 116 పేజ్ నెంబర్లో చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ 2 ఆబ్లిగేషన్ ఆఫ్ స్టేట్ చూసుకుంటే ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ షెల్ బి సో ఎక్సర్సైజ్ యాజ్ టు ఎన్ష్యూర్ కాంప్లియన్సీ విత్ ద లాస్ మేడ్ బై ద పార్లమెంట్ అండ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లాస్ విచ్ అప్లై ఇన్ దట్ స్టేట్. చూసుకుంటే మనకి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అనేది ఇక్కడ ఈ ఆర్టికల్ ఉన్నది ఇచ్చేసారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 256 అనమాట. సో ఇలా మనము క్వశ్చన్ అనేది ఆర్టికల్స్ ఇచ్చినప్పుడు బేర్ యాక్ట్ నుంచి ఫైండ్ అవుట్ చేసే మెథడ్ ఇది ఫస్ట్ మెథడ్ ఫ్రెండ్స్. ఇలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట మనము. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ మెథడ్ అనేది ఇప్పుడు మనం పేజెస్ ఓపెన్ చేసి చూసాం కదా ఫ్రెండ్స్. ఏ పేజ్లో ఉంటే ఆర్టికల్ ఆ పేజ్లోకి వెళ్ళేసి, అలా లేకుండా కొన్ని డైరెక్ట్గా మనము ఇండెక్స్లో చూసి ఫైండ్ అవుట్ చేసే ఆన్సర్స్ ఉంటాయన్నమాట. అదొక మెథడ్ అనమాట. మనం ఓపెన్ చేసి అదంతా టైం వేస్ట్ చేయడం అవసరం లేదు. డైరెక్ట్గా మనం చూసేస్తే అక్కడే మనకి ఆ సెక్షన్కి రిలేటెడ్ ఆన్సర్ అనేది దొరికిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఈస్ డెల్టా అండర్ ఆర్టికల్ 226, ఆప్షన్ బి ఆర్టికల్ 130, ఆప్షన్ సి ఆర్టికల్ 131, ఆప్షన్ డి ఆర్టికల్ 124. ఇక్కడ మనం చూసుకుంటే 4 ఆర్టికల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 226, 130, 131, 134. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్టికల్ 131. ఒరిజినల్ డిసిషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ వచ్చేసి ఆర్టికల్ 131 అనమాట. ఇది మనకి ఇప్పుడు ఆన్సర్ తెలియకుంటే ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మనకు ఆర్టికల్ 226 ఉందన్నమాట. మనకు ఆర్టికల్ 226 ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట బేర్ యాక్ట్లో. ఇక్కడ నేను చూపిస్తున్న బేర్ యాక్ట్లో వచ్చేసి ఆర్టికల్ 226 ఎక్కడ ఉంది ఇప్పుడు వెతుకుదాము. ఆర్టికల్ 226 వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకి పవర్ ఆఫ్ హైకోర్ట్స్ టు ఇష్యూ సర్టెన్ బిట్స్ అని ఉందన్నమాట. ఇక్కడ అది కాదు మనకి. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి 130 ఆర్టికల్. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే 130 ఆర్టికల్ ఓపెన్ చేసుకుంటే మనకి సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని ఉంది. సో సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కూడా కాదు, మనకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కావాలన్నమాట.
సో నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే మనం వచ్చేసి ఆర్టికల్ 131 ఉంది. ఆర్టికల్ 131 ఇక్కడ దాని కిందే ఉంటుంది కాబట్టి చూసుకుంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ డైరెక్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడే మనం మళ్ళీ పేజ్ నెంబర్ 48 ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం ఉండదన్నమాట. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కమాండర్ ఆర్టికల్ 131 అని ఇక్కడ ఇచ్చేసారనమాట. 131 చూడండి, మీకు మనకు 131 కనిపిస్తుంది కాబట్టి. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. మనం ఇక్కడ ఏం వెతకాల్సిన పని ఉండదు ఫ్రెండ్స్, మనకి ఇండెక్స్ లోనే ఆన్సర్ దొరికేస్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద టైప్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్. థర్డ్ మెథడ్. ఇప్పుడు మనం 2 మెథడ్స్ చూసాం కదా. ఈ థర్డ్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ మెథడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు అమెండ్మెంట్స్ అనమాట. కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అమెండ్మెంట్స్ మొత్తం 106 అమెండ్మెంట్స్ జరిగాయి కాబట్టి మనం 106 అమెండ్మెంట్స్ అనేవి గుర్తుపెట్టుకోలేము అనమాట. 106 అమెండ్మెంట్స్ ఖచ్చితంగా మనకి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది రావచ్చు ఫ్రెండ్స్. ఆ అమెండ్మెంట్స్ పైన అంతా మనకు ఒక ఐడియా ఉంటేనే తప్ప మనం ఆ క్వశ్చన్ చేయలేము. అలా లేకుండా కూడా మనం అమెండ్మెంట్స్ బేర్ యాక్ట్ నుంచి కూడా ఆన్సర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అమెండ్మెంట్ క్వశ్చన్ అనేది అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాము. ఈ క్వశ్చన్ చూసుకుంటే మనము బై ద కాన్స్టిట్యూషన్ 97th అమెండ్మెంట్ యాక్ట్ 2011 the following word has been inserted under article 19(1)(c). Option A democratic societies, option B registered societies, option C cooperative societies, option D cooperative management. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కోఆపరేటివ్ సొసైటీస్ ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ అనేది మనకి 97th అమెండ్మెంట్ మనకు తెలిసింటే కరెక్ట్గా చూసేయగలం కోఆపరేటివ్ సొసైటీస్ అని. కానీ మనం అన్ని అమెండ్మెంట్స్ గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు హైలీ ఇంపాసిబుల్, కష్టం కాబట్టి మనం ఈ షార్ట్ పీరియడ్లో. సో కాబట్టి మనం ఇక్కడ బేర్ యాక్ట్ హెల్ప్ తీసుకుని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే 97th అమెండ్మెంట్ అని చెప్పాడు ఫ్రెండ్స్. వాడు 97th అమెండ్మెంట్ చెప్పాడు. తర్వాత ఇక్కడ మనకు ఒక ఫస్ట్ మనం క్లూ చూసుకుంటే వాడు 97th అమెండ్మెంట్ అన్నాడు ఫ్రెండ్స్. మనకి 97th అమెండ్మెంట్ మనం చదివిండి మనం నేర్చుకోయింటి కదా, అది ఏ వర్డ్ ఇన్సర్ట్ చేశాడు అనేది మనం చెప్పచ్చు అనమాట. అలా లేకుండా సెకండ్ క్లూ చూసుకుంటే మనకి ఇక్కడ ఆర్టికల్ 19(1)(c) అని ఇచ్చాడు. ఈ ఆర్టికల్ 19(1)(c) అనేది మనకు ఒక క్లూ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఆర్టికల్ 19(1)(c) అనేది మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ బేర్ యాక్ట్ లో ఓపెన్ చేసామంటే ఆర్టికల్ 19 అనేది మనకు ఓపెన్ చేస్తుంది. బేర్ యాక్ట్ చూసుకుంటే ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్స్ కాబట్టి మనకు ఆర్టికల్ 19 అనేది మనం ఓపెన్ చేసుకుంటే ప్రొటెక్షన్ ఆఫ్ సర్టన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అది మనకి ఏ పేజ్ ఉంటే 7th పేజ్ లో ఉందంట ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపించిన బేర్ యాక్ట్ లో ఇక్కడ మనం 7th పేజ్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి 7th పేజ్ అనేది ఓపెన్ చేసుకుంటే ఆర్టికల్ 19 ఉంది ఫ్రెండ్స్, రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 19 వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ సర్టన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఆర్టికల్ 19 1A 1B 1C 1D 1G ఉందన్నమాట. తర్వాత జీ కూడా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఆర్టికల్ 19(1)(c) అన్నారు ఫ్రెండ్స్. క్వశ్చన్ లో మనకు క్లూ వచ్చేసి ఆర్టికల్ 19(1)(c) చూసుకుంటే మనం టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్. ఇక్కడ మనం చూసుకుంటే బ్రాకెట్ ఉంది ఫ్రెండ్స్. బ్రాకెట్ లో ఆర్ కోఆపరేటివ్ సొసైటీస్ అని ఉంది. ఆ బ్రాకెట్ పైన చూసుకుంటే మనకి చిన్నగా 1 అని ఉంది అనమాట. ఆ 1 అనేది ఏంటంటే ఆ 1 అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ 1 అని ఉంది కదా, ఈ 1 చూసుకుంటే మనకి బ్రాకెట్, ఆ బ్రాకెట్ 1 దాని ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి కింద ఇచ్చింటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మళ్ళీ చూసుకుంటే కింద ఈ లైన్ కింద 1 అని ఇచ్చాడు. ఇన్సర్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ 97th అమెండ్మెంట్ యాక్ట్ 2011 అని ఇచ్చాడు. ఈ 1కి రిలేటెడ్ ఏముంది అనేది మనకి ఇక్కడ చెప్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్సర్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ 97th అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఈ వర్డ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో 97th అమెండ్మెంట్ లో ఈ వర్డ్ అనేది ఇన్సర్ట్ చేశారనేది దాని మీనింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏ వర్డ్ అనేది ఇన్సర్ట్ చేశారంటే కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఇన్సర్ట్ చేశారనమాట. ఇప్పుడు మనకు ఆన్సర్ అదే కదా ఫ్రెండ్స్ అడిగాడు. బై ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ఫాలోయింగ్ వర్డ్ హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్ అండర్ ఆర్టికల్ 19(1)(c). ఏ వర్డ్ ఇన్సర్ట్ చేశారు అంటే కోఆపరేటివ్ సొసైటీ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి అమెండ్మెంట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను. మనం ముందు క్లూ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి అమెండ్మెంట్ క్వశ్చన్ వస్తానే మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే 97th అమెండ్మెంట్ అని ఇచ్చాడు ఈ క్వశ్చన్ లో. అంటే మీకు 97th అమెండ్మెంట్ అన్న తెలిసి ఉండాలి. 106 అమెండ్మెంట్ చదువుకుంటే 97th అమెండ్మెంట్ ఏంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. అలా కాకుండా నెక్స్ట్ క్లో వచ్చేసి ఆర్టికల్ 19(1)(c) అనమాట. అంటే ఆర్టికల్ 19(1)(c) లో మనకి రిలేటెడ్ అమెండ్మెంట్ గురించి మనకు ఉందనేది ఇక్కడ ఒక క్లూ అనమాట. ఆర్టికల్ 19(1)(c) మనం బేర్ యాక్ట్ లో చూసి ఆర్టికల్ 19(1)(c) అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ చూసుకుంటే మనకి బేర్ యాక్ట్ లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఆర్టికల్ 19(1)(c) ఇక్కడ ఓపెన్ చూస్తే ఇక్కడ ఆర్ కోఆపరేటివ్ సొసైటీస్ అని మనకి బ్రాకెట్ లో ఉంది. దానికి 1 అని నెంబరింగ్ ఇచ్చాడు వాడు. ఈ 1 అని నెంబరింగ్ దగ్గర చూసుకుంటే ఇన్సర్టెడ్ బై కాన్స్టిట్యూషన్ 97th అమెండ్మెంట్ యాక్ట్. ఇక్కడ మనకి 97th అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇక్కడ మ్యాచ్ అయింది అనమాట మన క్వశ్చన్ లో. అలానే ఆర్టికల్ 19(1)(c) అనేది కూడా మ్యాచ్ అయింది. చూసుకుంటే కోఆపరేటివ్ సొసైటీస్ అనేది కూడా మనకి ఆప్షన్స్ లో ఉందన్నమాట. థర్డ్ ఆప్షన్ కోఆపరేటివ్ సొసైటీస్. సో మనకి కోఆపరేటివ్ సొసైటీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది మనకి అమెండ్మెంట్ క్వశ్చన్ బేర్ యాక్ట్ లో చూసి చేసే మెథడ్ ఫ్రెండ్స్.
ఇక్కడ మనం నెక్స్ట్ ఇప్పుడు 3 మెథడ్స్ చూసాం కదా ఫ్రెండ్స్. ఫోర్త్ మెథడ్ చూద్దాము. ఇది కూడా అమెండ్మెంట్ రిలేటెడ్ అనమాట. మనం ఫోర్త్ మెథడ్ మనకి ఇక్కడ ముందు మనం 2 క్లూస్ వచ్చాయి కదా ఫ్రెండ్స్. డైరెక్ట్ మనకు ఆర్టికల్ క్లూ అనేది అక్కడ దొరికిందనమాట. కాబట్టి మనం ఆ ఆర్టికల్‌లోకి వెళ్ళేసి మనం సెర్చ్ చేసి క్వెషన్ అనేది ఆన్సర్ చేస్తామనమాట. అలా కాకుండా ఇప్పుడు క్లూస్ ఏం లేనప్పుడు మనము చదివిన కాన్సెప్ట్‌లో నుంచి మనము ఇది ఏ రిలేటెడ్ ఆర్టికల్, ఇది ఏ రిలేటెడ్ ఆర్టికల్ అని మనం ఫైండ్ ఔట్ చేసి ఆ ఆర్టికల్‌కెళ్ళి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటిది మనం ఒక క్వెషన్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ ఈస్ అబాలిష్డ్ బై. ఇది రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ అనేది అబాలిష్ చేశారు ఫ్రెండ్స్. అది ఏ అమెండ్మెంట్‌లో అబాలిష్ చేశారనేది అడుగుతున్నారు ఇక్కడ. మనకు ఫస్ట్ రైట్ టు ఫ్రీడమ్ అక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ అనేది అబాలిష్ చేసినారనే విషయం మనకు తెలియాలన్నమాట. ఇది ఎలా తెలుస్తుందంటే మన సెమిస్టర్‌లో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం చదువుకుంటానో లేదంటే ఎక్కడైనా చూసి చదివింటానో అనే విషయం మనకు తెలుస్తదన్నమాట. ఫస్ట్ ఫండమెంటల్ రైట్ అని తెలిస్తే ఆ ఫండమెంటల్ రైట్స్ మనకి ఎక్కడుంటాయనేది కూడా మనకు తెలియాలి ఫ్రెండ్స్ నెక్స్ట్. ఆ ఫండమెంటల్ రైట్స్ మనకి బేర్ యాక్ట్‌లో, కాన్స్టిట్యూషన్ బేర్ యాక్ట్‌లో ఎక్కడుంటుంది? ఏ పార్ట్ కింద వస్తుంది? ఏ పేజ్‌లో వస్తుంది అనే ఒక బ్రీఫ్ ఐడియా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ కమ్ అండర్ పార్ట్ 3 అనమాట. పార్ట్ 3 అంటే మనకు ఆల్మోస్ట్ ఫస్ట్ పేజ్‌లోనే వస్తుంది కాబట్టి పార్ట్ 3 అంటే మనం ఫండమెంటల్ రైట్స్‌లో పార్ట్ 3 అనేది మనం ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ. ఇక్కడ రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటూ వస్తే ఆర్టికల్ 21, 19 అండ్ చూసుకుంటే రైట్ టు ఎడ్యుకేషన్ 21A, ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్ అండ్ మైనారిటీస్, ఆర్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ ఆర్టికల్ 20. ఇలా మనకి కిందికి వస్తే రెమెడీస్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ కన్ఫైన్డ్ బై దిస్ పార్ట్. ఇక్కడ 32A ఇక్కడ రిపీల్డ్ అని ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఇది అన్నమాట మనకి ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మనం ఓపెన్ చేయాల్సినది. సో ఇది చూసుకుంటే మనకి ఆర్టికల్ 32 14th పేజ్‌లో ఉందన్నమాట. మనం ఇక్కడ 14th పేజ్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ బేర్ యాక్ట్‌లో. నేను చూపించే బేర్ యాక్ట్‌లో నాకు 14th పేజ్‌లో ఉంది ఫ్రెండ్స్. మీరు రెస్పెక్టివ్ బేర్ యాక్ట్ చూసుకున్నప్పుడు ఆ పేజ్‌లో ఉంటే ఆ పేజ్ అనేది మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం వచ్చేసి ఈ 14th పేజ్ అనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఆర్టికల్ 32 ఫ్రెండ్స్. రెమెడీస్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్ కన్ఫర్మ్డ్ బై దిస్ పార్ట్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ నేను చెప్పా కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు అక్కడ దాని పక్కనే 1, 2, 3, 4 అని నంబర్స్ ఇచ్చింటారు. అక్కడ 1 మనం చూసుకుంటే లాస్ట్ క్వెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు 1 అని ఉంది కోఆపరేటివ్ సొసైటీ దాని రిలేటెడ్ ఎక్స్‌ప్రెషన్ కింద ఇచ్చారనేసి. ఇక్కడ మనం అట్లా లేకుండా అప్పుడనేది మనకి డైరెక్ట్ సెక్షన్ తెలుసు కాబట్టి అక్కడ ఉన్న ఎక్స్‌ప్లనేషన్‌ని కింద ఉంటుంది కాబట్టి మనం చూసుకున్నాము. అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్ మీరు ఈ లైన్ కింద ఉన్న ఎక్స్‌ప్లనేషన్స్‌కి వచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇన్సర్టెడ్ ఫస్ట్ దానికి వచ్చేసి ఇన్సర్టెడ్ బై కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అమెండ్మెంట్ అన్నాడు. అది మనకు కాదు. ఇక్కడ మనకి క్లూ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ అమెండ్మెంట్, 58th అమెండ్మెంట్, 43rd అమెండ్మెంట్, 44th అమెండ్మెంట్ అనమాట. ఈ 4 అమెండ్మెంట్స్ మనకు క్లూలు అనమాట. ఈ 4 అమెండ్మెంట్స్‌లోనే మనకు ఒక అమెండ్మెంట్ ద్వారా అది డిస్పోజ్ అయింటదనమాట. ఇప్పుడు మనకి ఈ అమెండ్మెంట్స్ చూసుకుంటే ఫస్ట్ అమెండ్మెంట్ అన్నాడు ఫ్రెండ్స్. ఇన్సర్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్. అంటే ఇక్కడ ఫస్ట్‌ది వచ్చేసి మీరు నేను ఇప్పటిదాకా చూపించాను ఫ్రెండ్స్ చిన్నగా 1, 2 అని ఉంటది బ్రాకెట్ పక్కన వచ్చేసి ఆ 1 అనేది ఎక్కడుందో మనం ఇక్కడ చూసుకోవాలనమాట. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ అమెండ్మెంట్ మనకు ఆప్షన్స్‌లో ఉంది కాబట్టి మనం అది ఏది దాని రిలేటెడ్ కాన్సెప్ట్ ఏందని మనం చూడాలి కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ అమెండ్మెంట్ ఎక్కడుందో కూడా చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఫస్ట్‌దే కాబట్టి ఇక్కడ పైనే ఉంటుంది ఫ్రెండ్స్. సో చూస్తే మనకి పైన ఉంది 31B వాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ 1 ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ గురించి చెప్పాడు కాబట్టి ఇది ఇక్కడ లేదనమాట. మనం చూస్తే ఇక్కడ మెన్షన్ చేయలేదనమాట. సో మళ్ళీ కిందకి వచ్చేసి మనం సెకండ్ చూడాలి. ఇన్సర్టెడ్ బై కాన్స్టిట్యూషన్ 25th అమెండ్మెంట్ యాక్ట్ 1971 అంటే అప్పుడు మన సెకండ్ ఎక్కడుందో చూడాలన్నమాట. సెకండ్ దాని కిందనే ఉంది 31C సేవింగ్ ఆఫ్ లాస్ గివింగ్ ఎఫెక్ట్ టు సర్టెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇది కూడా కాదనమాట మన క్వశ్చన్‌లో రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ గురించి కాబట్టి అది కాదు. నెక్స్ట్ థర్డ్ వస్తే సబ్స్టిట్యూటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ 42nd అమెండ్మెంట్. ఇక్కడ మనకి ఇది అవసరం లేదు ఫ్రెండ్స్ మనం వెతకడము. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకి 42nd అమెండ్మెంట్ అనేది ఎక్కడ మనకి ఆప్షన్స్‌లో లేదనమాట. కాబట్టి మనకి వెతకడం అవసరం ఉండదనమాట. మనం దాని రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా మనకు అవసరం లేదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి సబ్స్టిట్యూటెడ్ బై కాన్స్టిట్యూషన్ 44th అమెండ్మెంట్ అన్నాడు. ఇక్కడ మనం 44th అమెండ్మెంట్ వెతకాల్సి ఉంటుందనమాట. ఎందుకంటే మనం 44th అమెండ్మెంట్ ఆప్షన్స్‌లో ఆప్షన్ ఏ 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం చూసుకుంటే 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ఉందనమాట. సో మనము 4 అనేది ఎక్కడుందో మనం చూడాలనమాట ఇప్పుడు. ఇక్కడ మనం చూసుకుంటే 31Dకి 5 బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో 4 అనేది దాని పైన ఉంటుంది కాబట్టి మనం 4 అనేది చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే 4 ఆర్టికల్ 14 ఆర్ ఆర్టికల్ 19 అని ఇచ్చాడు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. ఇది మనం చూసుకుంటే ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19 ఇచ్చేస్తుంది. ఆర్టికల్ 14 వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ,
ఆర్టికల్ 19 వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ రికార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి అనమాట. మనకి ఈ ఆర్టికల్స్ మనం ఆల్రెడీ చదివింటాము. ఇక్కడ మనకు చూసుకుంటే రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్ ప్రాపర్టీ అనేది ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్ ఫ్రెండ్స్. ఒకప్పుడు అనేది ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్ గా ఉండిందనమాట. ఇప్పుడు నాట్ ఏ ఫండమెంటల్ రైట్స్, అయితే కాన్స్టిట్యూషనల్ రైట్ అనమాట. అకార్డింగ్ టు ఆర్టికల్ 300A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్ ప్రాపర్టీ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ కింద ఉందన్నమాట ఇప్పుడు మనకి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది వచ్చేసి ఇక్కడ మనకి సబ్స్టిట్యూటెడ్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. సబ్స్టిట్యూటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ 44th అమెండ్మెంట్ ద్వారా వచ్చిందంట. ఇది వచ్చేసి Article 19 or Article 14, and no law containing a declaration that it is for giving effect to such policy shall be called in question in any court on the ground that it does not give effect to such policy. దీని రిలేటెడ్ ఇక్కడ ఇచ్చాడనమాట మనకి. ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ అని ఇచ్చాడు, కానీ మనకి ఇక్కడ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీస్ అబాలిష్ అని ఇచ్చారు. అంటే మనకి అబాలిష్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ అని ఇచ్చాడు. అలా కాకుండా మనం చూసుకుంటే ఇంకొకటి ఆర్టికల్ 300A ప్రకారం ఏ పర్సన్ నాట్ టు బి డిప్రైవ్డ్ ఆఫ్ ప్రాపర్టీ సేవ్ బై అథారిటీ ఆఫ్ లా అనమాట. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఆర్టికల్ 300A ప్రకారము 134 పేజ్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ టు ప్రాపర్టీ అంటే ఇక్కడ మనకి ప్రాపర్టీ రిలేటెడ్ కాబట్టి మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది మనం వెతుక్కుని ఇక్కడ చూస్తే కన్నా ప్రాపర్టీ రిలేటెడ్ ఆర్టికల్స్లో మనం వెతుక్కుంటూ వస్తే కన్నా బేర్ యాక్ట్లో మనకి ఇక్కడ రైట్ టు ప్రాపర్టీ అని చాప్టర్ 4లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 300A పర్సన్ నాట్ టు డిప్రైవ్డ్ ఆఫ్ ప్రాపర్టీ సేవ్ బై అథారిటీ ఆఫ్ లా అనేసి ఇక్కడ వచ్చేసి సెక్షన్ ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి 134 పేజ్లో ఉందన్నమాట. మనం ఇప్పుడు 134 పేజ్ ఓపెన్ చేసినామంటే మనకి ఇక్కడ దొరికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే 300A ఏ పర్సన్ నాట్ టు బి డిప్రైవ్డ్ ఆఫ్ ప్రాపర్టీ హ్యావ్ బై అథారిటీ ఆఫ్ లా, నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ సేవ్ బై అథారిటీ. ఇక్కడ చూసుకుంటే మనకి కింద మనం చూసుకుంటే లైన్ కింద మనకి ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ 1, 2 అనేసి. ఇక్కడ మనం చూసుకుంటే సెకండ్ది ఫస్ట్ దానికి మనకి 7th అమెండ్మెంట్ యాక్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. 7th మనకు అమెండ్మెంట్ అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆప్షన్లో ఎక్కడ 7th లేదనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి 44th అమెండ్మెంట్ ఇచ్చాడు. 44th అమెండ్మెంట్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ ఏలో ఉందన్నమాట. ఇంకా మనకు ఆప్షన్ ఏ చూసుకుంటే ఇన్సర్టెడ్ బై కాన్స్టిట్యూషన్ 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 సెక్షన్ 34 అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మనకి చాప్టర్ 4 రైట్ టు ప్రాపర్టీ, ఇక్కడ చాప్టర్ 4 దగ్గర 2 అని ఇచ్చాడు. అంటే 2 అని ఇచ్చి బ్రాకెట్ కింద వరకు అథారిటీ ఆఫ్ లా వరకు ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే ఇది చాప్టర్ 4 అనేది ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్సర్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978లో ఇచ్చాడు అనమాట మనకి. ఇప్పుడు అంటే ముందు ఇప్పుడు లేదు, 44th అమెండ్మెంట్ యాక్ట్లో ఇన్సర్ట్ చేసినారని అర్థం అనమాట మనకి 300A. ముందు చూసుకుంటే మనకు రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్ ప్రాపర్టీ అనేది ఇట్స్ ఫండమెంటల్ రైట్ ఫ్రెండ్స్. కానీ తర్వాత ఏమైందంటే కాన్స్టిట్యూషనల్ రైట్ అయిందనమాట. మనకు 44th అమెండ్మెంట్ ద్వారా ఇది ఇన్సర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు చూసుకుంటే అక్కడ డిలీట్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేశారనమాట మనకి. కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్ హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ అనేది అబాలిష్ చేసినారనమాట. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇలా మనకు అమెండ్మెంట్ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి డైరెక్ట్గా అయినా దొరకచ్చు, ఇండైరెక్ట్గా ఇచ్చినప్పుడు మనం ఇలా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఎక్కువ టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది అనమాట ఒక క్వశ్చన్కి. కాబట్టి మీరు ఇలాంటి వచ్చినప్పుడు మీరు లాస్ట్లో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ క్వశ్చన్ మీరు వదిలేసుకోండి. మీరు పెన్ అండ్ పేపర్ బేస్డ్ మెథడే కాబట్టి ఎగ్జామ్ మీరు ఆ పేపర్ ఫోల్డ్ చేసుకోవడమో లేదంటే స్టార్ చేసుకోవడమో టిక్ చేసుకోవడమో ఏదో ఒకటి మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు ఆ క్వశ్చన్ అనేది గుర్తుగా పెట్టుకోండి చేయలేదనేసి. సో మీరు లాస్ట్లో మీరు చేయండి అనమాట. ఎందుకంటే ముందే చేశారంటే మీకు టైం వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేరు అనమాట. ఈజీ క్వశ్చన్స్ కూడా అప్పుడు మీకు స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి కష్టమైన క్వశ్చన్స్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దండి. వేరేగా చూసి చేసే క్వశ్చన్ అయినా కూడా మీరు ఇక్కడ టైం కన్జ్యూమ్ కాబట్టి మీరు వదిలేయండి ఆ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చేసిన తర్వాత లాస్ట్లో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఒకేసారి చేసేయండి. అప్పుడు మీకు సేఫ్ సైడ్ ఉంటారనమాట. మీరు అన్ని క్వశ్చన్స్ చేసేసి ఉంటారు కాబట్టి మీరు పాస్ అవ్వడానికి గెట్ ఆన్ అయిపోతారు కాబట్టి సేఫ్ జోన్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ మనం ట్రై చేసినా అప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరు ఇలాంటి క్వశ్చన్ చేసినా చేయకుండా ఏం కాదు. మీరు అప్పుడు టైం అయిపోయినా కూడా ఒక క్వశ్చన్ కాబట్టి మీరు ఏదో ఒకటి నెగిటివ్ మార్క్స్ కాబట్టి ఏదో ఒకటి బబుల్ చేసి రావచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఏబీ ఎగ్జామ్లో మీకు ఇన్ని మార్క్స్ వచ్చినాయని ఏమి ఇవ్వరు ఫ్రెండ్స్. వాళ్ళు జస్ట్ పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఇస్తారనమాట. సో కాబట్టి మనకి ఇంత స్కోర్ వచ్చింది అది కూడా మనం చూసుకునేది ఏముండదు. కాబట్టి
మనకి మినిమమ్ 45-50 మార్క్స్ అనేది 45 మార్క్స్ వస్తే మనం పాస్ ఫ్రెండ్స్. సో మనకి 45 మార్క్స్ క్రాస్ అయ్యేలా చూసుకోవాలన్నమాట మనము. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర. టైం కన్జ్యూమ్ ఇవి చాలా. మనకొచ్చేది సింగిల్ మార్క్ అనమాట. ఇంతసేపు టైం వేస్ట్ చేసినా కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 మినిట్స్ అనేది మనకు టైం వేస్ట్ అవుతుంది. అది మనకు తెలిసి ఉంటే ఇప్పుడు రైట్ టు ఫ్రీడమ్ టు అక్వైర్ అనేది మనకి ఫండమెంటల్ రైటా, కాన్స్టిట్యూషనల్ రైటా అని మనకు తెలిసి ఉంటే ఆ రిలేటెడ్ ఆర్టికల్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేయడానికి ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి. మెయిన్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నవి మీకు తెలిసినవి ఈజీగా టకటక చేసుకుంటూ వెళ్ళిపోండి. అలానే మీరు బబ్లింగ్ చేసే విధం కూడా ఫ్రెండ్స్, కొన్ని అయిపోతానే బబ్లింగ్ చేస్తారో ఈచ్ క్వశ్చన్కి బబ్లింగ్ చేస్తారు అనేది మీ కన్వీనియన్స్ ఫ్రెండ్స్. కానీ అన్నీ ఒకేసారి చేసి అన్నీ ఒకేసారి లాస్ట్లో బబ్లింగ్ చేసుకుందామని అయితే అదొక్కటి చేయొద్దండి, ఆ మిస్టేక్ మాత్రం. ఎందుకంటే లాస్ట్లో అన్ని క్వశ్చన్స్ చేసిన తర్వాత మీకు బబ్లింగ్ చేయడానికి టైం ఉండకపోతే అది వేస్ట్ ఫ్రెండ్స్. మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ చేసి ఎగ్జామ్లో బబ్లింగ్ చేయకుండా వేస్ట్ అనమాట. బబ్లింగ్ చేయడం అనేది మస్ట్. సో కాబట్టి 10 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ లేకుంటే ఈచ్ క్వశ్చన్కో మీరు బబ్లింగ్ చేసుకోండి. కంపల్సరీ లాస్ట్ వరకు ఉంచుకోవద్దండి. ఒక 20 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ అట్లా అయిన తర్వాత బబ్లింగ్ చేసేయండి కంపల్సరీ. అప్పుడు 50 క్వశ్చన్స్ చేశారంటే మీరు సేఫ్ సైడ్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అవి 50 క్వశ్చన్స్ చేశారంటే మీరు 40-45 మార్క్స్ అక్కడ గెయిన్ చేసేసినారంటే కనుక మీరు సేఫ్ జోన్లో ఉంటారనమాట, పాస్ జోన్లో. కాబట్టి మీరు టెన్షన్ ఉండదన్నమాట. కాబట్టి కంపల్సరీ మీరు ఎప్పుడప్పుడు బబ్లింగ్ చేసేయండి. లాస్ట్ వరకు నెగ్లెక్ట్ చేసుకోకుండా అట్లా ఉంచొద్దండి. సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్లస్ తర్వాత మనము ఇంకా కొన్ని మెథడ్స్ కూడా డిస్కస్ చేసుకుందాం ఫర్దర్ వీడియోస్లో. ఎలా ఆన్సర్ చేయాలి, బైరాక్లో చూసి క్వశ్చన్స్ ఇచ్చిన క్వశ్చన్స్కి మనం ఎటువంటి వాటినైనా ఎలా ఆన్సర్ చేయాలి బైరాక్ బేస్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు మనం కొన్ని మెథడ్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం వీడియోలో. ఫర్దర్ ఇంకా మనం డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలానే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు మీరు అప్పుడు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్యామిలీ ఎవరైనా ఏబీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి. అలానే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.